హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రామరాజుకి బ్లడ్ ఇచ్చి ప్రాణాలని కాపాడిన విశ్వ అసలు ఇదేం ట్విస్టు. రామరాజు కోలుకోకూడదు, తను సర్వనాశనం అయిపోవాలనుకునే విశ్వ రామరాజు ప్రాణాలని కాపాడడం ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ ట్విస్ట్ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అమూల్య విశ్వ ప్రేమకి కారణం వల్లి అని నిజం తెలుసుకున్న నర్మదా ప్రేమ కోపంతో రగిలిపోతూ వల్లి దగ్గరికైతే వెళ్తారు. ఇన్ని రోజులు నీ మీద అనుమానమే ఉండేది, ఈరోజు నిజమైంది. ఎందుకు ఈ కుటుంబానికి ఇంత ద్రోహం చేశావో, మావయ్య గారికి ఆ పరిస్థితి వచ్చేలాగా ఎందుకు చేశావో, నీకెందుకు ఈ బుద్ధి పుట్టింది, అమూల్యని విశ్వాకి ఎందుకు ప్రేమలో పడేలా చేశావో అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక వల్లి అయితే నేనెందుకు చేస్తాను అని తడబడుతూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద అయితే వల్లి చంప పగలగొడుతుంది. నువ్వు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎన్ని తప్పులు చేసినా సాటి ఆడిదానవి కదా అని ఊరుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకు చేసావు ఇదంతా, చెప్పు ఎందుకు చేసావు అని అడుగుతూ ఉంటే అప్పుడే భాగ్యం అయితే నర్మదా ఏదో తప్పు జరిగిపోయిందమ్మా, ఈసారికి వదిలేసాయి అని అంటూ ఉంటుంది. భాగ్యం, మీరు చేసింది తప్పు కాదు, మోసం, అన్యాయం చేశారు ఇంటికి, ఇక మిమ్మల్ని వదిలిపెట్టను అని నర్మద అయితే అంటూ ఉంటుంది. నర్మద ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు, ఇంటి కోడలే మాకు ద్రోహం చేసిందని తెలిస్తే మావయ్య గారిక కోలుకోరు అని అంటూ ఉంటే అప్పుడే ప్రేమ అయితే మరొక చెంప పగలగొడుతుంది. వల్లిది మరొక చెంప పగలగొట్టి అంటూ ఉంటుంది, ప్రతిసారి కూడా మావయ్య తట్టుకోలేరు అని చివరికి మావయ్యని హాస్పిటల్ పాలు చేసావు కదా నువ్వు అని అంటూ ఉంటుంది. ప్రేమ, ముందు నుంచి నీ మీద నాకు అనుమానంగానే ఉంది. ఛీ, అసలు ఇంత మోసమా, నువ్వు అసలు ఆడదానివేనా, నువ్వు అసలు ఎలా పుట్టావు అని ఇక ప్రేమ అయితే అడుగుతూ ఉంటుంది. మీ కుటుంబానికి మావయ్య ఎంత సహాయం చేశారు, ఐపీ పెట్టాము, మోసపోయాము, అప్పుల పాలు అయిపోయామంటే బిజినెస్ చేసుకోమని డబ్బులు కూడా ఇచ్చారు. ఏనాడు నిన్ను కోడలుగా చూశారు, కూతుర్లాగే అన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. అలాంటి కుటుంబానికి ద్రోహం ఎలా చెయ్యాలనుకుంటున్నావు? నువ్వు అసలు మనిషివేనా? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారు. ఒక ఆడపిల్ల మీద తన తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశల్ని ఆవిరి చేశారు. ఒక మనిషిని చావు బతుకుల్లో ఉంచి మీరు ఇక్కడ సంతోషంగా ఉంటున్నారు. కేవలం మీ సంతోషం కోసం ఇంతమందిని బాధ పెడుతున్నారే, ఇదెక్కడి న్యాయం అని అడుగుతూ ఉంటుంది. ప్రేమ, పదక్క, ఇక ఈ వల్లి గురించి మనం ఆలోచించకూడదు, పద వెంటనే చెప్పేద్దాం అని ప్రేమ అంటుంది. అప్పుడే అమూల్య అయితే వద్దొదిన, నిజంగానే వల్లి వదిన ఇంటికి చేసిన మోసం తెలిస్తే నాన్న కాదు అన్నయ్య కూడా తట్టుకోలేడు అని అంటూ ఉంటుంది. చందు అన్నయ్య ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకొని నేను మా నాన్నని ఈ పరిస్థితికి తీసుకొచ్చాను అనుకుంటాడు. మీకు గుర్తుందా, చందు అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమ పెళ్లి చేసుకుంటే ఎక్కడా నాన్నకి ఇలాంటి పరిస్థితి వస్తుందని తన ప్రేమని వదులుకున్నాడు. కానీ ఇప్పుడు తన పెళ్ళి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చిందంటే అన్నయ్య కూడా తట్టుకోలేడు. అన్నయ్య మనస్తత్వం ఎలా ఉంటుందో మీకు తెలుసు, అన్నయ్య సూసైడ్ అయినా చేసేసుకుంటాడు అని అమూల్య అంటుంది. అప్పుడే ఇంకా ఆ మాట విని ప్రేమ నర్మద కూడా ఆగిపోతారు. వదిన, నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అంటూ ఉండగా ఇంతలో ఇక నర్మదకి ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ రావడంతో ప్రేమ, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నువ్వు అమూల్యని మీ ఇంటి దగ్గర దింపేసిరా అని అంటూ నర్మద వెళ్ళిపోతుంది. కానీ వల్లిని మాత్రం నేను వదలను అని అంటూ చెప్పేస్తుంది నర్మద. అప్పుడే ఇక వల్లి అయితే ఒక్కసారే కుప్పకూలిపోతుంది. గుండె పగిలేలా ఏడుస్తుంది వల్లి. తర్వాత అమూల్యని తీసుకొని ప్రేమ ఇంటి లోపలికి వెళ్ళమని చెప్తుంది భద్రావతి ఇంట్లోకి. అప్పుడే ఇక విశ్వ అయితే బయటికి వస్తాడు. బయటికి వచ్చి, నువ్వు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు, అసలు నువ్వు నీ మెడలో తాళి వేసుకోవడానికి కారణమేంటో చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అమూల్య అయితే నేను చెప్పను అని అంటూ ఉంటుంది. మీ నాన్న మీద పగతోనే నేను ఇదంతా చేశాను, కానీ మీ నాన్న వాళ్ళు పరువు తీసుకోవాలని, ఆయన ప్రాణాలు పోవాలని ఇదంతా చేస్తే నువ్వు మెడలో తాళి వేసుకొచ్చి నా పరువు తీయాలని చూస్తున్నావా అని విశ్వ మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇంకా ప్రేమ విశ్వాని చంప పగలగొడుతుంది.
ఏ ఆడదాని పరువు నువ్వు తీయాలనుకుంటున్నావో అలాంటి పరిస్థితి నీ చెల్లికి వచ్చిందిరా. కానీ నీకులాగా 10 మంది ముందు తీసుకువచ్చి ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేయాలని అనుకోలేదు నా భర్త ధీరజ్. నా మెడలో తాళి కట్టాడు, మన ఇంటి పరువుని నిలబెట్టాడు. నేను అసలు ప్రేమించింది ధీరజ్ని అనుకుంటున్నావా? కాదురా, కళ్యాణ్ అనేవాడిని. వాడు నన్ను మోసం చేసి డబ్బుల కోసం నన్ను ఒక హోటల్ రూమ్లో పెట్టాడు. నన్ను ఒక హోటల్ రూమ్లో పెట్టి వాడు నన్ను వ్యభిచారి కింద పోలీసులకి అప్పచెప్పాలనుకున్నాడు. అదే సమయానికి నిజం తెలుసుకున్న వేదవతి అత్త తన కొడుకుకి ఇష్టం లేకపోయినా నా మెడలో తాళి కట్టించి తన అక్క తన అన్నయ్య ఆత్మహత్య చేసుకుంటారని, తన పుట్టిల్లు నాశనమైపోతుందని ఆలోచించి ఆ రోజు మన పరువు కాపాడింది. కానీ నువ్వు ఏం చేసావురా? ఏం చేసావు నువ్వు? అమూల్యని ట్రాప్లో వేసి అమూల్యని రాత్రంతా నీతోనే ఉంచుకున్నానని చెప్పి 10 మంది ముందు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావు. ఒక ఆడపిల్ల తండ్రి ఏ మాటలైతే వినకూడదో అదే మాటల్ని నువ్వు అన్నావు. కానీ మీకు వాళ్ళకి తేడా అదేరా, మీరు రాక్షసులు. ఆ రోజు నన్ను గనక ధీరజ్ పెళ్లి చేసుకొని ఉండకపోతే మన ఇంట్లో వాళ్ళందరం కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళం. నేను వ్యభిచారిగా పోలీస్ స్టేషన్లో ఉండేదాన్ని. అది చూసి నువ్వు తట్టుకోగలవరా అని అంటూ ఉంటుంది. ఇక ప్రేమ ఆ మాట విని ఒక్కసారి విశ్వ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా, ఇప్పుడు కూడా నేను చెప్పింది నమ్మడం లేదా? చూడు అని కళ్యాణ్ ఆ రోజు హోటల్ రూమ్లో తీసిన వీడియోని చూపిస్తుంది. ప్రేమ విశ్వాకి ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు లోపలికి వెళ్ళి అమూల్య అని ప్రేమ హాస్పిటల్కి వస్తుంది. ఆయనకి రామరాజు గారికి ఆపరేషన్ చెయ్యాలి, లేకపోతే ఆయన బ్రతకరు. కానీ ఆయన బ్లడ్ గ్రూపు ఇక్కడ అందుబాటులో లేదు, అది రేర్గా ఉంటుంది అని అంటూ ఉంటారు. మేము ఆయన కొడుకులము, బ్లడ్ గ్రూపు చూడండి మాది సెట్ అవుతుందేమో అని అందరూ కూడా బ్లడ్ అయితే శాంపిల్స్ ఇస్తారు. ఎవరిది కూడా సెట్ కాదు, మీది ఎవరిది కూడా ఆయనకి సెట్ అవ్వడం లేదు, వెంటనే ఈ బ్లడ్ కావాలి అని అంటూ ఉంటే ఈలోగా విశ్వ అయితే అక్కడికి వస్తాడు హాస్పిటల్ దగ్గరికి. విశ్వాన్ని చూసి చందు ధీరజ్ అందరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడే ప్రేమ అయితే ఎందుకు వచ్చారు ఇక్కడికి, వెళ్ళిపోరా అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే విశ్వ అయితే మావయ్యకి నేను బ్లడ్ ఇస్తాను, నాది సేమ్ గ్రూప్ అని అంటూ ఉంటాడు విశ్వ. ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. షాక్ అయిపోతూ నువ్వు బ్లడ్ ఇవ్వడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు చందు ధీరజ్ అయితే. అప్పుడే నర్మద అయితే దయచేసి ఇప్పుడు మావయ్య ప్రాణాలతో బ్రతకడం మనకు ముఖ్యం, మీరు కాదనకండి, పంతాలతో ఇప్పుడు ప్రాణాలని తీయకండి అని విశ్వ నువ్వు లోపలికి వెళ్ళు అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే విశ్వ అయితే లోపలికి వెళ్ళి బ్లడ్ ఇస్తూ ఉంటే విశ్వాన్ని చూసి వేదవతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత భద్రావతి విశ్వ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ప్రేమ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. రే విశ్వ, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? ఇంట్లో లేవు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే అప్పుడే విశ్వ అన్నయ్య రామరాజు మావయ్యకి బ్లడ్ ఇస్తున్నాడత్తా, హాస్పిటల్లో మావయ్య ప్రాణాల్ని కాపాడుతున్నాడు అని ప్రేమ అంటుంది. ఆ మాట విని ఒక్కసారి భద్రావతి షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావే నువ్వు? విశ్వ ఏంటి రామరాజు గారి ప్రాణాల్ని కాపాడడం ఏంటి అని అంటూ ఉంటే అవునత్తా, మా మావయ్య ప్రాణాల్ని మా అన్నయ్య కాపాడుతున్నాడు, కావాల్సింటే వచ్చి చూసుకో అని ప్రేమ అంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.